హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరాధార దర్శనం గురించి అయితే ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందామండి. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరాధార దర్శనం దేవానదేవులే చేసుకుంటారండి. అన్ని అవతారాలు ఎత్తిన నారాయణమూర్తి వైకుంఠధార దర్శనం చాలా మంచిదండి. ఎందుకంటే అన్ని అవతారాలు ఎట్టి ఏదో ఒక మంచి ధర్మ మార్గాన్ని అయితే సూచిస్తాడండి. ధర్మానికి ఆయనే ప్రతీక అండి. ధర్మం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అండి. అందుకే మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఏం చేసినా ఆఖరికి ఆయనలో విలీనం అవడానికి అది ఖచ్చితమండి. అది తెలుసుకోవడానికి వైకుంఠధార దర్శనం చేసుకుంటారండి. సమస్యలు వచ్చిన ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళి దేవానదేవులు ఇది సమస్యకు పరిష్కారం వెతకండి అని వెళ్ళి కోరడం జరుగుతుందండి. నన్ను ఉత్తరాధార దర్శనం చేసుకున్న వారు ఇలాంటి ఇదేమీ ఉండదు. మొత్తం దైవాధార దర్శనంలోనే నీలమైన జన్మలకు ఎత్తిన ప్రత్యేకత ఏంటో తెలుసుకొని ఆయనలో విలీనం అవడమే జన్మ యొక్క ప్రత్యేకత అని దాని గురించి చెప్పడం జరుగుతుందండి. అందుకే చాలామంది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరాధార దర్శనం అయితే చేసుకుంటారండి. ఈయనే ధర్మమైనప్పుడు ఆయన ప్రార్థించడంలో తప్పలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి.